నమస్కారం. ఈరోజు మనం రీక్యాప్ చేయబోయే సినిమా బొబ్బిలి రాజా. 1990లో వచ్చిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్ని మలుపు తిప్పిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. దివ్య భారతికి ఇదే మొదటి తెలుగు సినిమా. బి గోపాల్ డైరెక్షన్, పరుచూరి బ్రదర్స్ రచన, ఇళయరాజా మ్యూజిక్. కథలోకి వెళ్దాం. కథ మొదలయ్యేది బొబ్బిలి ఊరిలో, ఎన్నికల హడావిడితో. ఆ ఎన్నికల్లో ఇద్దరు బలమైన ప్రత్యర్థులు, ఒకవైపు సుందరయ్య అనే నిజాయితీపరుడైన నాయకుడు, ఇంకోవైపు రాజేశ్వరీ దేవి అనే అధికార దాహం ఉన్న నాయకురాలు. రాజేశ్వరీ దేవి అన్నయ్య అహోబలరావు ఎన్నికల్లో గెలవడానికి ఎంతకైనా దిగజారే కుటిల మనిషి. కాని ఆ ఇంట్లోనే ఒక మంచి మనిషి కూడా ఉన్నాడు. రాజేశ్వరీ దేవి తమ్ముడు సూర్యం. సూర్యం సుందరయ్యకి మద్దతుగా నిలబడతాడు. అంతేకాదు, సుందరయ్య కూతురు రాజ్యలక్ష్మిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో రాజ్యలక్ష్మి గర్భవతి అవుతుంది. పెళ్లి కాకుండా గర్భవతి అయిన రాజ్యలక్ష్మిని ఊరంతా అవమానిస్తుంది. అహోబలరావుకి ఇది ఎన్నికలో వాడుకునే అస్త్రంలా కనిపిస్తుంది. కాని సూర్యం మాత్రం నిజం అందరికీ చెప్పి రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అది ఆపడానికి అహోబలరావు అడ్డుపడతాడు. ఆ గొడవలో సూర్యం ప్రమాదవశాత్తు చనిపోతాడు. ఇక్కడే అహోబలరావు తన అసలు రంగు చూపిస్తాడు. తమ్ముడి చావుని కూడా రాజకీయంగా వాడుకుని ఆ హత్యానేరాన్ని సుందరయ్య మీద, రాజ్యలక్ష్మి మీద మోపుతాడు. ఇద్దరూ అరెస్ట్ అవుతారు. కాని జైలుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోతారు. అక్కడే రాజ్యలక్ష్మికి కొడుకు పుడతాడు. వాడే మన హీరో రాజా. 25 ఏళ్లు గడుస్తాయి. రాజా అమ్మతో, తాతయ్యతో కలిసి అదే అడవిలో పెరిగి పెద్దవాడవుతాడు. అడవే వాడి ప్రపంచం, ధైర్యం, స్వచ్ఛమైన మనసు, ఎవరికీ భయపడని తత్వం. ఇంకోవైపు రాజేశ్వరీదేవి, ఇప్పుడు మినిస్టర్. ఆమె కూతురు రాణి, సంపదల మధ్య గాభంగా పెరిగిన అమ్మాయి. ఒకసారి రాణి తన ఫ్రెండ్స్తో కలిసి అదే అడవికి టూర్కి వస్తుంది. వాళ్లకి గైడ్గా వచ్చేది ఎవరో కాదు, రాజా. అడవి తెలియని పట్నం అమ్మాయి, పట్నం తెలియని అడవి కుర్రాడు. ఇద్దరి మధ్య అడుగడుగునా చిలిపి గొడవలు. ఇంతలో ఒకరోజు ఇద్దరూ దట్టమైన అడవిలో దారి తప్పిపోతారు. ఆ ప్రయాణంలో ఎన్నో సాహసాలు, ప్రమాదాలు, వాటిని కలిసి దాటుతూ ఆ గొడవలే మెల్లగా ప్రేమగా మారతాయి. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ అడవి అందాల మధ్య, ఇళయరాజా పాటల మధ్య సాగే ఈ లవ్ స్టోరీనే. ఇంతలో కూతురి కోసం వెతుక్కుంటూ రాజేశ్వరీదేవి అడవికి వస్తుంది. అక్కడ ఆమెకి షాకింగ్ నిజం తెలుస్తుంది. రాణితో తిరుగుతున్న ఆ కుర్రాడు సుందరయ్య మనవడు. అంటే తన తమ్ముడు సూర్యం కొడుకు. అంటే రాణికి రాజా సొంత బావ. పాత పగ మళ్లీ రగులుతుంది. రాజ్యలక్ష్మికి, రాజేశ్వరీదేవికి మధ్య సవాల్ నడుస్తుంది. నా కొడుక్కి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి తీరతాను అని రాజ్యలక్ష్మి. అది ఈ జన్మలో జరగదు అని రాజేశ్వరీదేవి రాణిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్తుంది. కాని నిజం తెలిసిన రాణి తండ్రి అప్పారావు సాయంతో ఇంటినుంచి తప్పించుకుని మళ్లీ అడవికి వచ్చేస్తుంది. అప్పుడు రాజ్యలక్ష్మి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటుంది. రాణిని గౌరవంగా వాళ్ల అమ్మకే అప్పగించి కొడుక్కి ఒక మాట చెప్తుంది. దొంగతనంగా కాదు, ఆ ఇంటి అంగీకారంతో గౌరవంగా రాణిని తీసుకురా. దానితో పాటు నా మీద ఉన్న హత్యానేరాన్ని తుడిచేసి నేను నిర్దోషినని నిరూపించు. అమ్మ మాట కోసం రాజా అడవి వదిలి బొబ్బిలిలో అడుగుపెడతాడు. ఇక్కడి నుంచి కథ రాజాకి, రాజేశ్వరీ దేవికి మధ్య ఎత్తులు పై ఎత్తుల ఆటగా మారుతుంది. రాజా ఆమె మినిస్టర్ పదవికే ఎసరు పెడతాడు. దెబ్బకి రాజేశ్వరీదేవి పాత హత్యకేసుని తిరగదోడి రాజ్యలక్ష్మిని అరెస్ట్ చేయిస్తుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన రాజాతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్లని ఎదిరించి రాజా కూడా అరెస్ట్ అవుతాడు. కాని కోర్టులో రాజా 25 ఏళ్ల నాటి నిజాన్ని బయటపెడతాడు. ఆ నిజం ప్రభుత్వాన్ని కదిస్తుంది. రాజేశ్వరీదేవి మినిస్టర్ పదవి పోతుంది. సరిగ్గా అప్పుడే ఆమెకి అసలు పాఠం ఎదురవుతుంది. ఇన్నేళ్లు తన పక్కనే ఉండి ఆడించిన అన్నయ్య అహోబలరావు ఆమెనే మోసం చేస్తాడు. అధికారం పోయిన చెల్లెల్ని పక్కన పెట్టి రాణిని బలవంతంగా తన కొడుకు అమృతరావుకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడు రాజేశ్వరీదేవి కళ్ళు తెరుచుకుంటాయి. ఇన్నేళ్లు శత్రువులు అనుకున్నవాళ్లు మంచివాళ్లు, తోడు అనుకున్నవాడే అసలు విలన్ అని అర్థమవుతుంది. క్లైమాక్స్లో రాజా ఆ పెళ్లిని ఆపి అహోబలావు ఆగడాలకి అడ్డుకట్ట వేస్తాడు. అహోబలావు తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. సూర్యం చావు వెనుక నిజం కూడా బయటకొస్తుంది. రాజేశ్వరీదేవి రాజాకి, రాజ్యలక్ష్మికి క్షమాపణ చెప్తుంది. రాజ్యలక్ష్మి సవాల్ నెగ్గుతుంది. రాజా, రాణిల పెళ్లితో సినిమా సుఖాంతం అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మొదటిది, ఇది వెంకటేష్ కెరీర్లో మొదటి సిల్వర్ జూబ్లీ హిట్. 3 సెంటర్లలో 175 రోజులు ఆడి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది.
అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా ఉన్న వెంకటేష్ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇదే. రెండోది, హీరోయిన్ దివ్యభారతికి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాతో స్టార్ అయిన ఆమె తరువాత తెలుగులో వరుస హిట్లు కొట్టి బాలీవుడ్కి వెళ్లి అక్కడా టాప్ హీరోయిన్ అయింది. కాని విధి వేరేలా రాసిపెట్టింది. కేవలం 19 వయసులో 1993లో ఆమె అకాల మరణం చెందింది. అంత చిన్న కెరీర్లోనే ఆమె సంపాదించుకున్న అభిమానం అలాంటిది. ఇప్పటికీ ఆమెని తలుచుకోని సినీ అభిమాని ఉండడు. మూడోది, ఈ సినిమా పాటలన్నీ ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంబినేషన్లో వచ్చినవే. ఆ ఆల్బం అప్పట్లో సూపర్ హిట్. అడవి నేపథ్యంలో వచ్చే ఆ పాటల చిత్రీకరణ కూడా అప్పటి ప్రేక్షకులకి ఒక కొత్త అనుభవం. చివరిది, ఈ సినిమా రాసింది పరుచూరి బ్రదర్స్. మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఘరానా మొగుడు కూడా వాళ్ళ రచనే. ఆ రోజుల్లో తెలుగు బ్లాక్ బస్టర్ల వెనుక ఈ అన్నదమ్ముల కలం ఉండాల్సిందే. ఈ సినిమా హిందీలో రాంపూర్ కా రాజాగా, తమిళంలో వాలిబన్గా కూడా విడుదలైంది. సో, ఇదండి బొబ్బిలి రాజా కథ. అడవిలో మొదలైన ప్రేమ కథ ఒక తల్లి ఆత్మగౌరవ పోరాటంగా మారి గెలిచి తీరడం, ఈ కాంబినేషనే ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది. మీరు ఈ సినిమా చూసారా? మీకు నచ్చిన పాట ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్లాసిక్ తెలుగు సినిమా కథలు ప్రతి వారం వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం ఇంకో అద్భుతమైన సినిమాతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.